ఉంటది. ఈ రోజు మేము ఇద్దరం తాగేసి ఉన్నాం. అందుకే ఏం చేయాలో తెలియక మ్యాగీ చేసుకుందాం అనుకుంటున్నాం. సండే బార్కి వెళ్ళి మండే టెంపుల్కి వెళ్ళినట్టుంది. అది మైక్ నీటిలో పడిపోలేదు. 2 సెంటీమీటర్ల జుట్టు. అరే రూమ్ నెంబర్ చెప్పండి రా బాబు. రూమ్ నెంబర్ చెప్తే మళ్ళీ ఫోన్ చేస్తారు. అరే ఉప్పు కారం వేసుకుని తినేద్దాం. టేస్ట్ లేదా? నీకు మంచి మంచి సెట్ చేసి పెడతాను. ప్లేట్లు తెచ్చుకుందామా? నేను మాట్లాడుకోవాలి చెప్ప ఏదో అన్నాడు. అది ఇందాక హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఇప్పుడు టైం 10 అవుతుంది. మా పీజీలో అయితే ఫుడ్ పెట్టారు కానీ మాకు అది కొంచెం తినాలనిపించలేదు. అండ్ నేను కూడా ఈరోజు చాలా ఎలా ఉన్నానంటే చాలా ఇన్యాక్టివ్గా, టైర్డ్గా, మత్తుగా ఉంది. నాకే కాదు, వ్యక్ కూడా అలానే ఉంది. అందుకే ఏం చేయాలో తెలియక మ్యాగీ చేసుకుందాం అనుకుంటున్నాం. ఏమంటారు? ఈ రోజు మేము ఇద్దరం తాగేసి ఉన్నాం. మాకు కూడా ఏం చేయాలి, ఏం చేస్తున్నాం కూడా తెలియట్లా. అలానే బిహేవ్ చేస్తున్నాం. ఓకే, సాయంత్రం ఎగ్ పఫ్ తిన్నాను. ఎగ్ పఫ్ తిన్న తర్వాత చాక్లెట్ తిన్నాను. తర్వాత ఏదో స్వీట్ తిన్నాను. అంతే. తర్వాత షెడ్కి వెళ్ళిపోయాను. నాకేం అర్థం కావట్లేదు. జెప్టోలో మ్యాగీ, ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో మా పీజీలో గిన్నె తీసుకున్నాం. సెల్ఫ్ కుకింగ్ ఉంది మా పీజీలో. సో ప్రెసెంట్ అయితే ఆనియన్స్ ఇప్పుడే కట్ చేసి వాటిని ఫ్రై చేస్తున్నాం అనమాట. పాప ఏమో టొమాటోస్ కట్ చేస్తుంది. కష్టపడ్డా పని చేసిన టేస్ట్ ఎస్. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే దివ్య నార్మల్ మ్యాగీ తిందు. ఖచ్చితంగా ఈ ఆనియన్స్, టొమాటోస్, ఈ స్టఫింగ్ ఉండాలి. మ్యాగీ 2 minutes అన్నది ప్రాంక్. అది ఎప్పుడు 2 minutes లో అవ్వదు. అది 2 minutes లో అవుద్ది. వీళ్ళు 2 minutes లో అవ్వనివ్వరు. సరిపోయారు ఇద్దరును. సో మా సాయిగాడు ఇందాక నుంచి పైకి కిందకి తిరుగుతున్నాడు మ్యాగీ మసాలా కోసం. ఫస్ట్ ఒకసారి ఆయిల్ కి వెళ్ళాడు. కీస్ ఎక్కడ పెట్టాడో తెలియదు. ఏదో రూమ్ లో పెట్టాడు, కీస్ లేదు. ఇప్పుడు మ్యాగీ మసాలాకి వెళ్ళాడు. మసాలా ప్యాకెట్లు ఎక్కడ పెట్టాడో తెలియదు. అట్లుంది. నేను టేబుల్ మీద ఉంటాయి అని అన్నాను అనుకోండి, టేబుల్ మీదే దిగుతాడు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. మా నవీన్ గారు కూడా అక్కడ గేమ్స్ ఆడుతున్నాడు, క్యారమ్స్ ఆడుతున్నారు. అక్కడ ఒక 4th ప్లేయర్ మిస్ అయ్యాడంటే. ప్రజెంట్ నేను దివ్య అయితే ఇక్కడ ఉన్నాం అనమాట వంట సెక్షన్లో. సో మన ఇద్దరం బ్లాక్ మీకు మ్యాగీ ఇస్తాను ఉండండి, తినిపించు కదా. జోకులు బాగా వేస్తావే. ఇక ఎంతసేపు వేపాలి ఇంకా? నేను చెప్తా కానీ ఎంతసేపు ఇంకా బ్రౌన్ రావాలా? ఓకే ఓకే. ఆయిల్ కూడా మా మమ్మీకి చెప్పాను, అమ్మ నైట్ మ్యాగీ తింటున్నానమ్మా అంటే, దోశ ఏదో టిఫిన్స్ ఏవో తినకుండా మ్యాగీ ఏంట్రా అని. నేనేం చేస్తానో తెలుసా? పొద్దున్నేమో మంచిగా హాట్ వాటర్, లెమన్ అన్ని వేసుకొని తాగుతా. నైట్ మాత్రం మ్యాగీ. అదే. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. సండే బార్కి వెళ్ళి మండే టెంపుల్కి వెళ్ళినట్టుంది. అంతేనా? వేసే ఇదేంటి చెట్పట్టమంటున్నాయా? సో గైస్, మన ఛానల్లో నేను చాలాసార్లు చికెన్ మిక్స్ చేయడం చూసారు. చికెన్ కర్రీ చేసాం, సునీల్, నేను, తేజ. పీజీలో మేము అందరం కలిసి చికెన్ చేసుకున్నాం. ఆ వీడియో ఐకాన్స్లో ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. అది చాలా ఫన్నీగా ఉంటుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత వంటగదిలోకి వచ్చి ఇలాగ మీకు ఒక వీడియో తీస్తున్నాను అనమాట, బ్లాగ్. ఇప్పుడు అమ్మాయి మాడిపోతుంది. ఇది నేను మార్చేసానంటే నాకు వేసేస్తుంది ఇప్పుడు దివ్య. ఇప్పుడు మాడిపోతుందిరా. పొయ్యి ఆపమంటారా? నీ బొందరా, నీ బొంద. దివ్య ఒక తొందర రావా ప్లీజ్. ఇదేంటి మాడిపోతుంది? ఏదో చేయవా ప్లీజ్. తగ్గించానప్పటికి నీళ్ళేసి తొందరగా నల్లగా అయిపోయింది ఏంటి? మా ఫ్రెండ్ ప్రవీణ్ గడు ఉన్నాడు. వాడు ఈ వీడియో చూస్తే మీరు అక్కడ ఉద్యోగాలు చేయకుండా చేసే పనులు ఇవ్వరా అంటాడేమో. మ్యాగీ అంటాడు. మ్యాగీ ఎప్పుడు వేయాలి మనం? ఓకే, ఎలాగే మైక్ నీటిలో పడిపోలేడు. దివ్య, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫాస్ట్ ఫుడ్ చెప్పు. ఫుడ్ కదా, మ్యాగీ అనా? అలా అయితే బాగా వస్తుంది మ్యాగీ. పానీపూరి, చాట్, పావ్ భాజీ. ఓ మై గాడ్, ఎంత హెల్దీ ఫుడ్. ఉన్నది చిన్న లైఫ్, తినాలి. ఉన్నది చిన్న లైఫ్, క్వాలిటీ ఫుడ్ తినాలి. అది హెల్దీ ఫుడ్ తినేది బతకడానికి కాదు, నువ్వు ఆ రోజు స్టామినాగా, ఎనర్జెటిక్ గా ఉండడం. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎంజాయ్ చేయాలన్న చిన్న లైఫ్ ని. నూడిల్స్ కూడా ఒక ఎంజాయ్మెంట్ అండి. తప్పదులేండి, ఇప్పుడు నేనేం అనకూడదు, ఎందుకంటే మాకు ఇప్పుడు ఇదే ఫుడ్. ఎస్. దివ్య ఏం చేస్తున్నాడు? ఎవరు? అవును, సాయిగడి ఇంకా రాలేదు. వెతకాలి, వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు.
మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు బెంగళూరులో ఇలాంటి టైప్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ అన్హెల్దీ ఫుడ్ ఎక్కడ బాగుంటుందో చెప్తే మేము అక్కడికి వస్తాం అనమాట. చిన్న పులుగులు, టమాటా బజ్జీ, ముడి మిక్చర్ ఇవన్నీ నాకు చిన్నప్పుడు అయితే విజయవాడలో చాలా బాగుంటుంది. నేను రీసెంట్ గానే తిన్నాను. విజయవాడకి వెళ్ళాలా దాని గురించి. మరి మంచి ఫుడ్ కోసం ఎంత దూరం వెళ్ళరా? ఇంకొక టమాటా బజ్జీ అయితే వైజాగ్లో చాలా బాగా చేస్తారు మధ్యపాలెం దగ్గర అయితే. రేపు వెళ్తా కదా అదే చేస్తాను. ఫస్ట్ వెళ్ళి చేసేది టమాటా బజ్జీ తింటాను, ఎగ్ బజ్జీ, ఎగ్ బోండా. చైనా వాళ్ళు ఏవేవో కనిపిస్తుంటే మేము ఇంకా ఏం తినాలి, ఎలాంటి అన్హెల్దీ ఫుడ్ తినాలని ఆలోచిస్తున్నాం అనమాట. స్మెల్ బాగుంది, స్మెల్ కూడా రికార్డ్ అయితే బాగుంది. మ్యాగీ మసాలా ఇది చాలా బాగా చేస్తున్నారు దివ్య. నాకు తెలిసి ఈ మ్యాగీ రెడీ అయిపోయింది, మనం తినేస్తాం. అప్పుడు వస్తాడు మాయ మ్యాగీ మసాలా కనిపించలేదు మాయ అని. అది కూడా ఆడు ఎంతసేపు అయితే నాకు కనిపిస్తుంది అని రాడు, కనిపించలేదు అని వస్తాడు. మ్యాగీ మసాలా ఏదన్నా మా ఏం చేస్తున్నాం మా అదేంటిది టీయా ఆయిలా ఇట్రాసా ఏం తెచ్చుకోవచ్చు చూడు. ఇంకో ఒక్క నిమిషం చూడండి, ఆయిల్ ఒకసారి ఆయిల్ చూపిస్తాను మా సాయి ఫ్రేమ్ రా, ఒకసారి ఫ్రేమ్లోకి రా సాయి. హాయ్ కెమెరాకి హాయ్ చెప్పు. నమస్కారం. సో ఇప్పుడు మా వాడు ఆయిల్ తెచ్చాడు, ఆయిల్ అంత నీట్గా తెచ్చాడు మీకు చూపిస్తాను ఉండండి. ఇందులో మీరు ఏమైనా గమనిస్తున్న కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. అదిగోండి వీడు తెచ్చిన ఆయిల్లో అర ఇంచు కాదు 2 సెంటీమీటర్ల జుట్టు ఉంది. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన విషయం, రూమ్ లోకి జుట్టు ఎలా వచ్చింది, 2 సెంటీమీటర్ల జుట్టు ఎలా వచ్చింది? అయిందా? బాగైందా? దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సాయి వీడియో ఇక్కడ తాపిద్దాం. జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా, హీరోలు వచ్చారా? కూర్చోండి జరుగురా. మ్యాగీ కూడా బాగా కనిపిస్తుందా? ఇప్పుడు సో thumbnail కోసం ఇదండి వీడియో. ఏ పాపం కదిలి జర్రు ఉంటే చచ్చిపోతుంటారు. అంటే టేస్ట్ చేయండి, సరిపోతే ఇప్పుడు నువ్వు వెళ్ళాక మ్యాగీ మసాలా ఎత్తుకోవాలి. మా మ్యాగీ మసాలా ఆ ఇచ్చిన ప్యాకెట్లు సరిపోవు మనకి, మ్యాగీ మసాలా ఖచ్చితంగా కావాలా దివ్య? అరే ఉప్పు కారం వేసుకుని తినేద్దాం. చుట్టూ అంత నాటకమైతే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈయన కొడుకు కోటింగ్ చేసేది ఎక్కువ, వంటకి హెల్ప్ చేసేది తక్కువ అండి. ఏడ్ చేస్తావురా అంటే ఇలా ఎవడన్నా తినిపించి టేస్టులు చేయరా అంటే టేస్ట్ చేస్తాడు. కెటిల్లో మ్యాగీ చేసి తిన్నా కొడుకేమో ఇప్పుడు ఇంత బాగా వండుతుంటే ఉడకాలి, వండాలి. రూమ్ నెంబర్ చెప్పండి రా బాబు, రూమ్ నెంబర్ చెప్తే మళ్ళీ ఫోన్ చేస్తారు. మరి నాకు ఇచ్చిన రూమ్ కి 801. కెమెరా ఆపేయాలి ఇప్పుడు. హర్షిత ఎవరు? టేస్ట్ లేదా? నీకు మంచి అమ్మాయిని సెట్ చేసి పెడతాను. ఇది మాత్రం లీక్ అవ్వకండి. ఆల్రెడీ ఆఫీస్ లో అమ్మాయిలు ఉన్నారు, అదే అమ్మాయి మా టీమ్మేట్స్ చూసారంటే నన్ను వేసుకుంటారు. పీజీలో అమ్మాయి, ఆఫీస్ లో అమ్మాయి కాదు హరిత అంటే. ఎక్కడ వీడికి ఏదో ఇష్యూస్ వస్తాయో ముందు నుంచే ఆఫీస్ లో అమ్మాయి కాదు అంటే. ఇది 801 అండి. ఇది మాయా నాకు డౌట్, ఒరే ఏమనాలరా సాయి గారిని, ఇదేంటిది మ్యాగీ ప్యాకెట్ ఉంది మా అందులో మసాలా ఉందా లేదా? నేనేమన్నాను అడిగి, వాడు విండండి. నేనేమన్నానంటే మా మంచం కింద ఉందిరా మ్యాగీ మసాలా. ఆడు గంటన్నర తీసుకుని ఫైనల్ గా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ తో వచ్చి మ్యాగీ మసాలా లేదురా అన్నాడు. తీరా చూస్తే మా బెడ్ కింద ఉంది, నా బెడ్ కింద ఉంది. నేను చెప్పినట్టు 3 ఉన్నాయి. ఎందుకే అయిపోయాడు. లేదు దొరుకుతాడు సాయి గారు నా చేతిలో. రామా 801 రూమ్ తాళం వేస్తావా? ఓకే. 801 ఎవరికంటే ఫ్రాంక్ కాల్ చేసి చెప్తున్నాడు ఎవడో ఆడికి ఇంకొక పేర్లు బయట వాడుకొని డబ్బులు లాగేస్తున్నాడు. మీరు కూడా ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ వస్తూ ఉంటాయి, మీరు అలాంటివి ఏంటి టెంప్ట్ అవ్వకండి, ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక చందు అనేవాడికి ఎవరికి నేను డబ్బులే సాయి అయిపోయేవారు. ఎక్కడున్నాడు? సాయి తిరుగురా. మ్యాగీ మసాలా ఒక నిమిషం ఉన్నాను. మ్యాగీ మసాలా నేను ఇందాక ఎక్కడుందని చెప్పాను. బెడ్ పక్కన, నా బెడ్ కింద ఉందని చెప్పానా లేదా? చెప్పాను లేదా? సో ఒక నిమిషం ఆగు సాయి. మ్యాగీ 3
మ్యాగీ మసాలా అక్కడే ఉంది. దీనికి నా దగ్గర ఆన్సర్ ఉంది. విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. సర్కోమ్ ఆఫ్ ద లింఫో ఆఫ్ ద ఇంటెస్టైన్ అనే ఒకటి ఉంటది అనమాట. దొరకలేదు. అదేంటి అంటే బ్రెయిన్ లో ఒక ఫిక్స్డ్ స్టేట్ ఉంటది అనమాట. అది అక్కడ ఉంటే అంటే అలా లేకపోతే మ్యాగీ ఎంత బాగా రావడానికి కారణం చెప్పనా? లాస్ట్ లో నేను మసాలా వేయడం చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పెద్ద పెద్ద వంటల్లో వంట మాస్టర్ ఎప్పుడు చేయడు, అసిస్టెంట్స్ చెప్తాడు, ఆఖరిలో వచ్చి ఉప్పేస్తాడు అంతే. సో ఇలాంటి వంట మాస్టర్లు ఉప్పేస్తారు అంతే, చేసింది తినరు. సో మా ముగ్గురిని తినేస్తాం. ఫైనల్ గా సాయిగడ్ తిన్నంటున్నాడు. అవును, చెఫ్లు తినరు కదా, టేస్ట్ చేస్తారు అంతే. అది చెఫ్ బొఫ్ కాదు, షెఫ్. ఏదో పాపం ఫీల్ అయినట్టున్నారు. సాయి నువ్వు ఎంత షిఫ్ చఫ్ అన్నా నీకు మ్యాగీ పెడతాం ఇప్పుడు. షెఫ్. ప్లేట్లు తెచ్చుకుందామా? మా పీజీ వాళ్ళు అడుగుతున్నారు అనమాట ఏం చేసుకున్నారు అని. మ్యాగీ చేసుకుని నవ్వుతున్నారు, ఎంతసేపు మ్యాగీ చేసుకున్నారు అని. మ్యాగీ చేత్తో తింటున్నా. మామూలు ఆనియన్స్ కట్ చేయమన్నారు. అరే చిన్న కట్ చేస్తున్నాను ఆనియన్. సత్తి ఓ మంచి పనోడు. ఫైనల్ గా అసలు నేనున్న పొజిషన్ కి ఈరోజు నైట్ తింటానని కూడా అనుకోలేదు. కుకింగ్ దగ్గరికి వెళ్ళగానే యాక్టివ్నెస్ వచ్చింది, ఎందుకో బ్లాగ్ తీయాలనిపించింది. తర్వాత మా సాయిగడ్ ఎందుకో మసాలా ప్యాకెట్ మర్చిపోవాలనిపించింది. నవీన్ ఏమంటావు సాయిగడ్ చేసిన దానికి? నో కామెంట్స్. అంతా నేను మాట్లాడుకోవాలనుకోవట్లేదు. చెఫ్ అని ఏదో అన్నాడు. అది ఇందాక సో గైస్ అదనమాట. ఈ వీడియో అయితే ఇంతే. మ్యాగీ చేసుకుని మేము పడుకుని పోతాం. మ్యాగీ చేసుకుని అప్పుడు పడుకోడు, మ్యాగీ తినేసి పడుకోడు. ఇది మళ్ళీ కట్ చేస్తున్నాడు, ఎడిటింగ్ లో కట్ చేసేయాలి. రిపోర్ట్ చేద్దాం. రిపోర్ట్ చేద్దాం. సో గైస్ వీడి ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. రిపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మంచి మూవీ రిలేటెడ్ కాంటెంట్ ఉంటుంది గైస్. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా పీజీకి మాకు కొత్త ఫ్రిడ్జ్ వచ్చింది ఇప్పుడే. భీమ్ ఫ్రిడ్జ్ కైసే बहुत अच्छा है. ओपनिंग में फूल నన్ను ఫూల్ అంటున్నాడా? తిట్టాడంటావా? పర్లేదులేండి, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే లేటెస్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. సో ఫైనల్గా మ్యాగీ ఎలాగుంది? చాలా బాగుంది. ఎస్ నేను కూడా తిన్నాను. అంటే మా నవీన్ గారి ప్లేట్లు ఉంది, అటు చూడండి ఏం చేస్తున్నాడు. కొంచెం రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ కబ్జా చేస్తున్నట్టు నా మ్యాగీని కబ్జా చేస్తున్నాడు కొంచెంగా. నేను రికార్డ్ చేస్తూ ఉంటాను, ఇలా తినేస్తాను మావాడు. మ్యాగీ అన్హెల్దీ అని నాకు తెలుసు, బట్ వేరే ఆప్షన్ లేదు. బట్ మ్యాగీ అయితే చాలా బాగా వచ్చింది. అరే ఈ మ్యాగీ అనేది తెలియదు నాకు. నాకు పెట్టిందే ఇంత, అందులో ఆడేమో భూ కబ్జా చేసినట్టు నవీన్ గడ్ ఇలా కబ్జా చేశాడు. ఈ ఏకంగా వచ్చి గుణపం చేశాడు అక్కడ. నాకు మిగిలింది ఇది గవర్నమెంట్ ఇచ్చిన స్థలం. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్ నవీన్, బాయ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్. భీమ్ ఎక్ బార్ గుడ్ నైట్. గుడ్ నైట్, బాయ్ బాయ్.